హాయ్ అండి, నా పేరు రాజు. ఈరోజు సోనియా గారు ఎలిమినేట్ అయిపోయారని చెప్పేసి సోషల్ మీడియా కోడైకొస్తుంది. ఏ బిగ్ బాస్ షోకి సంబంధించి ఏ షో జరిగినా కూడా, అంటే దేనికి షోకి సంబంధించి ఏది పోస్ట్ చేసినా కూడా దాని కింద సోనియా గారు ఎలిమినేటెడ్ బటన్ ప్రెస్ చేయండి అన్నట్టుగానే కింద కామెంట్స్ వస్తున్నాయి. సో ఈరోజు సోనియా గారు ఎలిమినేట్ అయిపోయారని చెప్పేసి 99% నాకు అనిపిస్తుంది. ఆ 1% డౌట్ ఎందుకంటే, సోనియా గారు బిగ్ బాస్ హౌస్కి వచ్చిన కాడి నుంచి ఏదో ఒక గొడవ చేయడం కానీ, ఏదో ఒకటి ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, ఏదో ఒక గేమ్ మొత్తం మీద తను ఉన్నానని నిరూపించుకోవడానికి ఏదో ఒకటి చేస్తానే ఉన్నారు. సో కాబట్టి ఎంతో కొంత కంటెంట్ ఇస్తున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా సోనియా గారు బిగ్ బాస్ షో ఇప్పటి వరకు ఏదో కంటెంట్ ఇస్తానే ఉన్నారు. ఇంత ఫస్ట్ భాషా గారితో గొడవ వేసుకుంటారా? అది కంటెంటా? తర్వాత దాంతో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటుందా? నెక్స్ట్ వచ్చి విష్ణుప్రియతో అడల్టరేటెడ్ కామెడీ నువ్వు చేయొద్దని చెప్పి విష్ణుప్రియతో గొడవ వేసుకున్నారా? అదొకటి జరిగిందా? సో ఇక్కడ ఏంటంటే అయిపోయింది. ఇక్కడ ఒక గొడవ జరగడం, దాని గురించి ఆర్గ్యుమెంట్ జరగడం, దానికోసం సబ్జెక్ట్ జరగడం, దానికోసం డిస్కస్ జరగడం, ఇదే కదా ఫుటేజ్ అంతానే. సో నెక్స్ట్ వచ్చి ఆవిడ ఎవరితో గొడవ పెట్టుకుంది? నెక్స్ట్ వచ్చి నబీల్తో గొడవ పెట్టుకున్నారు. ఎలా గొడవ పెట్టుకున్నారు? ఎక్స్ టాస్క్లో నీకు రూల్స్ చదివావా, నీకు చదవడం వచ్చా, చదవడం రాదా అని నబీల్తో గొడవ వేసుకున్నారు. సో అక్కడ మళ్ళీ ఫుటేజ్ వచ్చింది. సో నెక్స్ట్ ఎవరితో పెట్టుకున్నారు? ఆవిడ నెక్స్ట్ వచ్చి యష్మితో పెట్టుకున్నారు. యష్మితో ఏం పెట్టుకున్నారు? నువ్వు గేమ్, నీ ఆట ఎక్కడా నాకు కనిపించట్లేదు అని అంటే దానికి ట్రిగ్గర్ చేస్తారు. ఏం చెప్పారంటే, నీకు కనిపించట్లేదా అంటే, నీకు వాళ్ళిద్దరే కనిపిస్తారు, నేను కనిపించలేదు అంటే, నువ్వు వస్తామని వాళ్ళంక చూస్తే నేను ఎక్కడ కనిపిస్తాను ఒక మాట వదిలేశారు. ఇక్కడ నువ్వు వాళ్ళని చూస్తే నేను ఎక్కడ కనిపిస్తానని. యాక్చువల్గా ఈ మాట అనడానికి గల కారణం ఏంటంటే, అభయ్ అండ్ నిఖిల్ ముగ్గురు మాట్లాడుకున్నప్పుడు యష్మి అండ్ పృథ్వీ గురించి వీళ్ళు ఏదో అన్నారట, అభయ్ అండ్ నిఖిల్ అన్నప్పుడు. సో ఆ ఇంటెన్షన్ ఆల్రెడీ మన యష్మి గారి దగ్గర మన వాళ్ళు ఎవరు అన్నారు. సో ఆ ఇంటెన్షన్తో తను ఏంటంటే, ఆల్రెడీ ఈ టాపిక్ మాట్లాడుకున్నాం కాబట్టి వేరేగా వెళ్ళిపోతుందని చెప్పేసి యష్మి ఆ పాయింట్ రేజ్ చేస్తారు. అదే పాయింట్ కావాలని ట్రిగ్గర్ చేసింది అన్నట్టుగా యష్మి మాట్లాడతారనమాట. నిన్న ఎపిసోడ్లో అది క్లారిటీ ఇచ్చారు. సో ఈవిడ అది గేమ్ పరంగా వాళ్ళే కనిపిస్తున్నారా, నేను గేమ్లో కనిపించట్లేదు అంటే సరిపోను, కానీ ఆ మాట అనలేదు. ఆ మాట అనకుండా నువ్వు నన్ను వాళ్ళనే చూస్తే నేను ఎక్కడ కనిపిస్తానని ఒక లైన్ ఏదైతే ఉందో, ఈ లైన్ బాగా రిజిస్టర్ అయిపోయింది ఆల్రెడీ. అదేదంటారు కదా, ఏదో గోరు చుట్టు మీద రోకల పోటు అన్నట్టు ఆల్రెడీ ఆవిడకి మైనస్ జరుగుతానే ఉంది. ఎందుకంటే జరగడానికి కారణం ఏంటి? మెయిన్ ఆవిడ మాట్లాడే విధానం, ఆవిడ బిహేవియర్. ఆవిడ యాక్చువల్గా చెప్పాలంటే బిగ్ బాస్ షోకి ఆవిడ ఎంతో కొంత ఫుటేజ్ ఇచ్చింది ఈ ఆర్గ్యుమెంట్ చేయడానికి వీటిని బట్టి. కానీ ఏంటంటే ఆడియన్స్ సైడ్ నుంచి చూస్తేలోకి ఆవిడ మాట్లాడే విధానాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆవిడ రకమైన బలుబుతో మాట్లాడతారు కదా, నాకే తెలుసు, అవతల వాళ్ళకి ఏం తెలుసు, ఏం తెలియదు అన్నట్టుగా ఆవిడ మాట్లాడే విధానం. నెక్స్ట్ ఆదిత్య ఓం గారితో మాట్లాడిన విధానం కూడా అంతే. ఆవిడ ఏమంటుందంటే, మీరు బిగ్ బాస్ షోకి వచ్చారు కదా, అసలు ఏం చేయడానికి వచ్చారు? మీరు ఆడడం అదే ఆడడం కూడా లేదు, గేమ్ ప్లాన్ లేదు, ఎవరితోనూ కలవట్లేదు, ఈ మాత్రం దానికి మీరెందుకు రావడం? అదేదో ఈ అవకాశం వేరే ఎవరికన్నా ఇస్తే వాళ్ళకి యూజ్ అవ్వను కదా, మీరు ఇలాంటిదప్పుడు ఇక్కడ ఉండడం కన్నా మీరు వెళ్ళిపోవడమే బెటర్ అని చెప్పి మిమ్మల్ని నామినేట్ చేస్తాను. ఇటువంటి మాటలు ఎందుకంటే ఎవరు వచ్చినా షోకి ఎంతో కొంత హెల్ప్ అవుతుందనే కదా వస్తారు. సో ఇటువంటి మాటలు చెప్పడం వల్ల ఆవిడ మైనస్ అయిపోయింది. ఎందుకంటే ఆవిడ లోపల వరకు ఓకేనండి, బయట చూసే ఆడియన్స్కి ఏమనిపిస్తుంది అదే కదా. సో అందువల్ల వరుసగా మా శేఖర్ భాష విషయంలో కూడా ఆరెంజ్ గురించి మాట్లాడడం, ఆయనతో ఆర్గ్యుమెంట్ చేయడం. సో నెక్స్ట్ వచ్చేసి మన యష్మితో ఆర్గ్యుమెంట్ చేయడం, తర్వాత నబీల్తో ఆర్గ్యుమెంట్ చేయడం, నువ్వు ఫేక్ సంచాలకుతో పాటు నువ్వు ఫేక్ పర్సన్ అని, అంటే ఎగ్స్ టాస్క్ సంబంధించి ఇటువంటి ప్రతి విషయంలో కూడా ఆవిడ అవతలని హర్ట్ చేసేటట్టు మాట్లాడడం. ఇప్పుడు మనకు ఒక పరిధి, అంటే ఒక జోనర్ ఉంటుంది. అవతల వాళ్ళు గొడవ పడేటట్టు మాట్లాడారు అనుకోండి, మనం రేజ్ అవ్వడంలో తప్పు లేదు. అవతల వాళ్ళు రేజ్ అవ్వకుండానే మనమే రేజ్ అయ్యేటట్టు చేసి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఒక రకమైన లుక్ ఇస్తారు కదా ఆవిడ, ఇలాగ అంటే నీకు పెద్ద తెలుసు అన్నట్టు ఒక లుక్ ఇస్తారు. అది ఆడియన్స్ తీసుకోలేకపోయారు నాకు అనిపించిన పాయింట్. ఎందుకంటే తను బిహేవ్ చేసే విధానం ఆ విధంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఆవిడ ఆల్రెడీ అంటారు ఇంతకుముందు అభయ్ అండ్ మిగతా వాళ్ళతో, మనకన్నా ముందు వెళ్ళిపోవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇందులో అని. అంటే ఆవిడ ఉద్దేశంలో మణికంఠ వెళ్ళిపోతాడు, తర్వాత వచ్చి మన శేఖర్ భాష అప్పట్లో వీళ్ళు వెళ్ళిపోతారు, సో మనం చాలా నాళ్ళు ఉంటాం అన్నట్టు మీనింగ్తో ఆవిడ అన్నారు. లాస్ట్ నామినేషన్ పాయింట్లో కూడా ఆవిడ చెప్పింది మీరే వెళ్ళిపోతారు అన్నట్టుగా ఆదిత్య ఓం గారు. ఆవిడ ఆవిడ దృష్టిలో ఆదిత్య ఓం గారు కానీ మణికంఠ కానీ అసలు గేమ్లో ఉన్నట్టే కాదు, వీళ్ళకి పెద్ద ఏమీ రాదు, ముందు వీళ్ళు వెళ్ళిపోతారు, మనం ఇంకా ఛానల్ ఉంటాం అన్న మైండ్ సెట్తో ఆవిడ ఉన్నారు. కానీ తను బిహేవ్ చేసే విధానంలో అట్లీస్ట్ హౌస్లో 11 మెంబర్స్ ఉన్నారు, ముగ్గురిని వీళ్ళని తప్పించేస్తే ఇంకెంత 8 మెంబర్స్ ఉన్నారు, కనీసం ఒక 5 మెంబర్స్, అంటే 11 మెంబర్స్లో 5 మెంబర్స్ అన్న సపోర్ట్ చేయాలి కదా. ఇక్కడే కాదు ఎక్కడైనా సరే, మనం ఎక్కడ పని చేసినా సరే
10 మంది ఉంటారు. ఏ విషయంలో అన్నా సరే, ఇక్కడే కాదు ఎవరికన్నా వర్తిస్తది. 10 మంది ఉన్న చోట అట్‌లీస్ట్ మనల్ని ఒక 5 మెంబర్స్ అన్నా మనల్ని నమ్మినట్టు ఉండాలండి. ఎందుకంటే 5 మెంబర్స్ కూడా మనం సపోర్ట్ చేయలేనప్పుడు మనం ఎంతవరకు కరెక్ట్ అన్నది మనం కరెక్ట్ చేసుకోవాలక్కడ. నాగార్జున గారు నిన్న ఒక మాట అంటారు ఎపిసోడ్‌లో ఏమంటారు ఆయన, నిజమైన అదే నిజమైన బలవంతుడు ఎవరో తెలుసా? నిజమైన బలవంతుడు ఎవరంటే తన తప్పుల్ని తాను తెలుసుకొని దాన్ని మార్చుకున్నవాడే నిజమైన బలవంతుడు, ప్రతిభావంతుడు అని చెప్పేసి ఒకటి చెప్తారు. ఇక్కడ మణికంఠ విషయంలో నేను ఎప్పుడు ఏం మాట్లాడను నాకే తెలియట్లేదు. ఒక స్టాండ్ తీసుకుంటలేదు మణికంఠ నువ్వు. ఏది పడితే అది మార్చుకుంటూ వస్తున్నావు అని మణికంఠగా చెప్తారు అండ్ నైకిల్‌గా చెప్తారు. సో, నిజమైన ప్రతిభావంతుడు గాని, బలవంతుడు గాని ఎవరైతే తన తప్పులు తాను తెలుసుకున్నవాడే. ఆల్రెడీ నాగార్జున గారు 'విష్ణుప్రియ' విషయంలో నువ్వు ఈ మాట అన్నావు కదమ్మా! అదేంటది అడల్టరేటెడ్ కామెడీ అన్నప్పుడు ఇన్‌పుట్స్ ఇచ్చారు. కానీ అప్పుడు జస్ట్ 1 ఆర్ 2 డేసో, 3 డేసో, 4 డేసో ఆవిడ కొంచెం కామ్‌గానే ఉంది గానీ, మళ్ళీ అది మార్చుకోవడానికి ట్రై చేయలేదు. మళ్ళీ అది రిపీట్ చేయడం వల్ల మైనస్ అయిపోయింది మన సోనియా గారికి. సోనియా గారు ఉండడం వల్ల ఏంటంటే 'బిగ్ బాస్‌కి' ఎంతో కొంత ఫుటేజ్ వచ్చిందండి. ఆవిడ లేకపోవడం ఏంటంటే, ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయిందనుకుందాం. అంటే ఎలిమినేట్ అయిపోయింది. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉంది. అందరూ కలిసి నువ్వు మంచోడివి, నువ్వు మంచోడివి, నువ్వు మంచోడు అన్నారనుకోండి 'బిగ్ బాస్' షో మునిగిపోద్దనమాట. సో, ఏదో ఒక ఆర్గ్యుమెంట్ జరగాలి. జరుగుతుంటేనే షో రన్ అవుతా ఉంటది. చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటది. అందరూ కలిసి శుభ్రంగా నువ్వు మంచోడు, నువ్వు మంచోడు అనుకుని ఆడుకున్నారనుకోండి, మనకి ఇంట్రెస్ట్ ఉండదు కదా! సో, నేను ఆవిడ ఆర్గ్యుమెంట్ చేయడంలో తప్పు లేదు. ఆవిడ చేసిన మైనస్ అల్లా ఒక్కొక్క మాట అనే విధానంలో చెప్పే విధానం. ఆళ్ళు పొలైట్‌గా చెప్పిందనుకోండి ప్రాబ్లమ్ లేదు. ఒక మాట అనేయడం, టక్కుమని ఒక మాట దాని ముందు వెనక లేకుండా ఒక మాట అనేయడం, అది తీసుకునే విధానంలో అవతల హర్ట్ అవ్వడం. దాన్నేంటంటే ఆవిడకి మైనస్ అయిపోయింది. సో, ఈరోజు ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఆవిడ బిహేవియరు, ఆవిడ మాట్లాడే విధానం. నెక్స్ట్ ఏంటంటే అవతలోళ్ళకి ఏమీ తెలీదు. నాకు మాత్రమే అంతా తెలుసు. అవతలోళ్ళకి ఏం తెలీదు. అంటే ప్రేక్షకుల్లో అంటే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ శాతం సోనియా గారు ఎలిమినేట్ అవ్వాలని కోరుకుంటున్నారు. యాక్చువల్‌గా అయితే ఆవిడ గేమ్ పరంగా పర్వాలేదండి. తన ఆర్గ్యుమెంట్ స్కిల్స్ బానే ఉన్నాయి. సో, ఎంతో కొంత ర్యాపో ఉంది. కానీ ఆ ర్యాపో ఎవరితో ఉంది? అండ్ పృథ్వీ అండ్ నిఖిల్‌తో మాత్రమే ఉంది. మిగతా 11 మెంబర్స్‌లో ఈళ్ళు 3 మెంబర్స్ తీసేస్తే 8 మెంబర్స్ లోపల ఉన్న వాళ్ళకే సోనియాతో కలవడం ఇష్టం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రేరణ అంటది చూసారా? అందులో సోనియా ఉన్నారు కాబట్టి నిఖిల్ టీమ్‌లోకి ఎళ్ళడమే ఇష్టం లేదని. అంటే బయట ఉన్న వాళ్ళకి అనిపిచ్చేది అదే. అలా లోపల ఉన్న వాళ్ళకి కూడా సోనియా బిహేవియర్ మెయిన్ నచ్చట్లేదు. మనం ఒక 10 మంది ఉన్నామంటే అట్‌లీస్ట్ ఒక 5 మెంబర్స్ అన్నా మనకు సపోర్ట్ చేసేటట్టు ఉంటే మన క్యారెక్టర్ పర్వాలేదన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే క్యారెక్టర్ మీన్స్ ఏంటంటే బిహేవియర్. మన బిహేవియర్ బావుంటే వాళ్ళు అంటే ఏదో అంటారు కదా! నోరు మంచిదైతే ఊరు మంచిదవుతదని. అలాగే ఆవిడ మాట్లాడే విధానం బాగుందనుకోండి, అక్కడ హౌస్‌మేట్స్ కూడా కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే 10 మెంబర్స్‌లో కనీసం 5 మెంబర్స్ అన్నా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. టోటల్ మెంబర్స్ ఎవరు కూడా సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఆ టీమ్‌లోకెళ్తే ఆవిడ డామినేషన్ ఎక్కువుంటుంది. ఆవిడ మాట్లాడనివ్వదు. ఆవిడే తెలివైంది అన్నట్టుగా అనుకుంటారు. అంటే బిహేవియర్. మెయిను తను ఈ పొజిషన్‌లోకి రావడానికి గల కారణం ఏంటంటే తన బిహేవియర్. తను చెప్పింది తనకు తెలుసు. అవతల వాళ్ళకి ఏం తెలీదన్నట్టుగా తన బిహేవియర్ ఏదైతే ఉందో అది మైనస్ అయిందనమాట. యాక్చువల్‌గా ఏంటంటే సోనియా గారు గేమ్ పరంగా గాని, ఏదన్నా ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కానీ బానే ఉన్నాయి. కానీ ఏంటంటే అది చెప్పే విధానం. మీకు చెప్పే విధానంలో ఒక రకమైన బలుపు కనిపిస్తది. ఆవిడ ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు ఒక ఒక రకమైన బలుపు కనిపిస్తది కదా! అంటే నబీల్ గారితో ఇప్పుడు నామినేషన్‌లో ఆర్గ్యుమెంట్ జరిగింది. జరిగినప్పుడు "నీకేం తెలుసు నువ్వు ఫేక్ సంచాలకు, నువ్వు ఫేక్ సంచాలకు, అలాగే ఫెయిల్డ్ పర్సన్" అని చెప్పేసి ఇటువంటి మాటలున్నాయి కదా! చెప్పే విధానంలో అట్లా అలాగా అన్నట్టు ఒక బలువు ఉంటది కదా! అది ప్రదర్శించడం అవతలోళ్ళు తీసుకోలేకపోతున్నారు. నెక్స్ట్ యష్మి విషయంలో కూడా అంతే. యష్మి ఏమందంటే అదే "నీ గేమ్ సరిగ్గా లేదు. నువ్వు ఎక్కడ కనిపించావు ఆట" అన్నట్టుగా తనన్నప్పుడు, తను ఏం చెప్పాలంటే, నా గేమ్ కన్నా వాళ్ళ గేమ్ ఏం కనిపించిందని కదా మాట్లాడాలి. అక్కడ ఆవిడేం చెప్పిందంటే, అంటే నువ్వు అస్తమానం వాళ్ళని చూస్తుంటే నేనెక్కడ కనిపిస్తానంటే అది వేరేగా ఎళ్ళిపోయింది. నాకు తెలిసి అది కూడా మైనస్ అయిపోయింది ఆవిడకి. అంటే యష్మితో మాట్లాడిన విధానం గాని, నెక్స్ట్ ఇంతకుముందు విష్ణుప్రియతో మాట్లాడినప్పుడు అది కూడా మైనస్. ఎందుకంటే అడల్టరేటెడ్ కామెడీ అదే కదా నాగార్జున గారు కూడా అడిగింది. సో, ఇటువంటి టాపిక్స్. నెక్స్ట్ శేఖర్ భాష గారి విషయంలో అది ఆరెంజ్ ఉంటది కదా! ఆరెంజ్‌తో ఆడితే మీరే తినండి ఇట్లా అది అలా ప్రతి ఒక్కరితో ఆర్గ్యుమెంట్ చేసే టైంలో ఆళ్ళు మొత్తం హౌస్‌మేట్స్ అందరూ క్యాచ్ చేసిందంటే ఆవిడ ఒక 10% సబ్జెక్ట్ పట్టుకుంటది. అటు తిప్పి, ఇటు తిప్పి దాన్ని 100% చేస్తది. 100% చేసి తనదే కరెక్ట్ అని చెప్తారని సీత కూడా అంటారు. అలాగే ప్రేరణ కూడా చెప్పింది చూసారా? నిఖిల్ టీమ్‌లో ఎవరు ఎళ్ళకపోవడానికి కారణం సోనియా గారే. సోనియా గారు ఉండడం వల్ల ఆ టీమ్‌లోకి ఎవరు ఎళ్ళరు. ఎందుకంటే తను చెప్పిందే చెల్లుబాటు అవ్వాలని అన్నట్టుగా చెప్తారు. అంటే
లోపడున్న 11 మెంబర్స్‌లో 8 మెంబర్స్ వ్యతిరేకించారు అంటే గనక అది కూడా నిఖిల్ పృథ్వీని కాదు. ఓన్లీ సోనియా గారిని. బిహేవియర్ ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటే చెప్పుకోవాలి. అంటే అన్నీ మనకి అందరికీ అన్నీ తెలియాలని రూల్ లేవు. అది ప్రతి ఒక్కరు తప్పు చేసే అవకాశం ఉంటది. సో, అందువల్ల అవతలోళ్ళు చెప్పినప్పుడు మనలో ఏమన్నా లోటుపాట్లు అంటే ఏమన్నా తప్పులేమన్నా ఉంటే మనం కవర్ చేసుకునే అవకాశం ఉందనుకోండి గేమ్ ఎదరికెళ్ళొచ్చు. నిన్న 'నాగార్జున' గారు ఒక మాట అన్నారు కదా! ఏమన్నారంటే అందరికన్నా గొప్పవాడు అంటే అందరికైనా బలవంతుడెవరు అంటే తన తప్పులు తాను తెలుసుకుని సరిదిద్దుకున్నవాడే అందరికన్నా బలవంతుడని చెప్తారు కదా! సో, ఇక్కడ మణికంఠకి ఇచ్చారు. అలాగే సోనియా గారు ఓకే. పర్ఫెక్ట్. ఆల్రెడీ ఇంతకుముందు కూడా 'నాగార్జున' గారు చెప్పారు. ఎవరికి? సోనియా గారికి. అమ్మ నువ్వు 'విష్ణుప్రియ'తో అడల్టరేటెడ్ కామెడీ అన్నావు కాబట్టి అటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా మాట్లాడని చెప్పారు. ఇన్పుట్స్ ఇచ్చారు. సో, ఇదేంటంటే మనకు తెలియకుండానే ఆవిడ యష్మితోనో అనడం, తర్వాత నబీల్‌తో ఆర్గ్యుమెంట్ చేయడం ఇవన్నీ మైనస్ అయిపోయినాయి. సో, దాన్నేమంటారంటే ఆహ్, గోరు చుట్టుపై రోకల పోటు అంటారు కదా! అంటే సామెత. అంటే ఆల్రెడీ ఉన్న దాని మీద అంటే ఆల్రెడీ ఆవిడకి మైనస్ అయ్యి ఉంది. అంటే ఇంతకుముందు కొన్ని ఇన్సిడెంట్లు అడల్టరేటెడ్ కామెడీ అని, తర్వాత శేఖర్ భాషా గారి విషయంలో గాని ఇలాంటి కొన్ని మైనస్‌లు ఉన్న తరంలో ఇప్పుడు యష్మి టాపిక్ వచ్చి అది ఇంకా పెద్ద మైనస్ చేసింది. దీంతో పాటు నబీల్ నామినేషన్‌లో నబీల్‌తో ఆర్గ్యుమెంట్ చేసిన విధానం గాని, తర్వాత ఆదిత్య ఓం గారిని మీరెందుకొచ్చారు? మీ బదులు షోకి వేరే ఎవరన్నా వచ్చే అవకాశం ఉందని కదా! మీరొచ్చి పెర్ఫార్మన్స్ చేసేదేముంది? సో, అందువల్ల మీరెళ్ళిపోవడమే మంచిదన్నట్టుగా ఇంకెలాంటిదప్పుడు ఇక షోలో ఇటువంటి మాట అంటే మాట్లాడే విధానం కూడా ఉంటుంది గదండీ! చెప్పేటప్పుడు పొలైట్‌గా చెప్పారనుకో అది తీసుకోగలరు. పొలైట్‌గా కాకుండా ఆ చెప్పే విధానం ఒక రకమైన బలుపుండడం వల్ల ఇది మైనస్ అయిపోయింది. అంటే బయట నుంచి చూసేవాళ్ళకి అది మైనస్ అయిపోయింది. సో, అందువల్ల ఆవిడకి ఏ కామెంట్ అంటే ఏ బిగ్ బాస్ షో అదే షోకి సంబంధించి ఎవరి దాంట్లో అయినా కింద కామెంట్స్‌లో సోనియా ఎలిమినేటెడ్ బటన్ ప్రెస్ చేయండి అన్నట్టుగా రావడం అంటే ఎక్కువ మైనస్ అయిపోయింది. సో, అయితే ఇక్కడ బిగ్ బాస్ సంబంధించి కంటెంట్ రావడానికి సోనియా గారు అంటే ఏదో ఒక మాట చెప్పడం, ఏదో ఒకటి అనడం, దాన్ని ఇది చేయడం, దాన్ని ఆర్గ్యుమెంట్ చేయడం అలాగే మీకు కొంచెం కంటెంట్ వచ్చింది. సో, ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ కూడా ఆలోచించొచ్చు. అంటే కంటెంట్ ఎంతో కొంత ఇచ్చింది కదా! అంటే ఏదో ఒకటి ఇప్పుడు అందరూ నువ్వు మంచోడివి అని చెప్పి గుంపులో గోవిందం కింద అందరూ మంచోళ్ళు అంటే కంటెంట్ రాదు కదా! ఏదో పెద్ద మంచోళ్ళు అంటున్నారురా బాబు అంటే చివరికి మునిగిపోద్దనమాట షో. సో, ఎవరో ఒకళ్ళు ఏదో దానికి వాదిస్తే ఆ ఫైట్ జరుగుతది కాబట్టి చూసేవాళ్ళకి కూడా ఇంట్రెస్ట్‌గా ఉంటది. ఇప్పుడు వరకు 99% అయితే మాత్రం సోనియా గారు ఎలిమినేట్ అయిపోయారండి. మిగతా 1% ఏదన్నా అంటే యాక్చువల్‌గా మణికంఠ సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. ఆయన ఇంకా కంటిన్యూషన్ డేంజర్ జోన్‌లో ఉంటానని చెప్పారు కాబట్టి 99.99% సోనియా గారు ఎలిమినేట్ అయిపోతున్నారు. ఎందుకంటే ఆవిడ లిస్ట్‌లో చివరగా ఉన్నారనమాట. అంటే చివర 8% ఓటింగ్‌తో ఉన్నారు. ఆయనకి ముందు ప్లేస్‌లో పృథ్వీ గారు ఉన్నారు కాబట్టి ఆయన పక్కన పెట్టేసిన ఇంకా ఆదిత్య ఓం గారిని తీసేయాలా, మన సోనియా గారిని తీసేయాలా అన్న ఉద్దేశంలో అయితే మాత్రం 99% సోనియా గారిని తీసేస్తారు. ఇది కాకుండా ఏమన్నా బిగ్ బాస్ టీమ్ ఆలోచించుకున్నారు అంటే ఒకవేళ ఏమన్నా కంటెంట్ కావాలి అని అనుకుంటే గనక ఏమన్నా ఉంచాలేమో తప్ప 99% సోనియా గారు ఎలిమినేట్ అయిపోయారు. సో, దీంతో పాటు